అయినా సరే ఇక్కడ నుంచి కనీసం 60-70-100 కిలోమీటర్లు పోతే తప్ప ఏ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లేదు. మరి సింగరేణి హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఎందుకు ఉండరని సిఐటి మీద ప్రశ్నిస్తున్నాం. మేము డైరెక్టర్ పార్టీ చైర్మన్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కంపల్సరీ ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే వైద్యం అంత తప్ప మార్గ మధ్యంలో చనిపోయే కార్మికుల సంఖ్య పెరుగుతుంది. కంపల్సరీ మంచి స్పెషల్ డాక్టర్లు పెట్టమంటున్నాం. దాన్ని నిర్లక్ష్యం వహిస్తారు. ఇలా ఎల్వని మందులు ఎక్కడ చూస్తే అక్కడ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఇలా ఏడ కూడా సింగరేణిలో పరిస్థితి బాగలేదు. అందుకే మేము సీరియస్ చెప్పదలుచుకున్నాం. చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారిని కొత్తగా వచ్చిన డైరెక్టర్ పా గారికి సేఫ్టీ జనరల్ మేయర్లకి జనరల్ మేయర్ అందరికి చెప్పదలుచుకున్నాం. సేఫ్టీ విషయంలో మీ నిర్లక్ష్యాన్ని విడనాడండి. కార్మికులకు సంబంధించిన ఏమైనా విజ్ఞప్తి చేస్తే మీరు నిరసన తెలియజేస్తే ఛార్జ్షీట్లు సమ్మెలు లేకపోతే ట్రాన్స్ఫర్లు డిస్మిస్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. కార్మికులు నిరసన తెలియద్దా? కార్మికులకు బాయిలో ఏం జరుగుతుందో చెప్పి దృష్టికి తీసుకురావద్దా? ఎవరైనా పొరపాటున గాడుపు లేదనో ఇంకేదో లేదంటే వాళ్ళ కక్షాంశ చర్యలు చేస్తున్నారు. వాళ్ళు నోరు మెదపకుండా చేస్తున్నారు. ఇలా సేఫ్టీ కమిటీలు ఏమున్నాయి? సేఫ్టీ కమిటీలో మంచి నిపుణులైన సీనియర్ కార్మికులను పెడితే సేఫ్టీ చూస్తారు. ఇలా గెలిచే సంఘాల పేరుతోటి అంటే జూనియర్ వర్కర్లని ఎక్స్పీరియన్స్ లేని వర్కర్లని ఆ సేఫ్టీ కమిటీ పెట్టిన తర్వాత కనీసం ఆ సేఫ్టీ గురించి మాట్లాడే వాళ్ళకి అవగాహన లేదు. యాజమాన్యానికి ఇది లేదు సార్ అని చెప్పే అర్హత లేకుండా పోతా ఉంది. అందుకే సింగరేణిలో విపరీతంగా యాక్సిడెంట్ పెరగడానికి కారణం ఈ కారణాలన్నీ ఉన్నాయి. అందుకే సేఫ్టీ జనరల్ మేయర్ గారు మొత్తం డైరెక్టర్స్ అందరూ కూడా సేఫ్టీ పట్ల మరింత అవగాహన పెంచుకొని దీనికి బాధ్యులైన అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. దయచేసి ఏవైతే ఉన్నాయో ఈ అకర్రాని ఎస్డిఎల్స్ అన్నిటి కూడా సర్వేడ్ ఆఫ్ అయిన ఎస్డిఎల్ ఎందుకు నడుపుతున్నారు, అందులో పనిచేసిన కార్మికులను ఎందుకు వంచిస్తున్నారని చెప్పి మేము సిఐటిని ప్రశ్నిస్తున్నాం.